హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు రెసిపీలో స్టవ్తో పని లేకుండా ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక రెసిపీ చూపించబోతున్నాను. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వలన నేను చేసే ప్రతి వీడియో ఈజీగా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడైతే రెసిపీని చూద్దాం. దీనికోసం ముందుగా ఇలా బిస్కెట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను పార్లేజీ బిస్కెట్స్ 10 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. మీరు ఈ పార్లేజీ బిస్కెట్ ప్లేస్లో ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇలా పీసెస్గా చేసుకున్న బిస్కెట్స్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న బిస్కెట్స్ పౌడర్ని ఒకసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన మనం గ్రైండ్ చేసినప్పుడు గ్రైండ్ అవ్వని పార్టికల్స్ ఏమైనా ఉంటే ఇందులో పైన ఉండిపోతాయి. ఇలా జల్లించుకున్న బిస్కెట్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి. మనకు ఆల్రెడీ బిస్కెట్లో స్వీట్ ఉంటుంది, అందుకని 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. అదేవిధంగా 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేయడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి మొత్తాన్ని కూడా ఇందులో కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ దీన్ని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు ఇలా రౌండ్ షేప్లో కావాలనుకుంటే రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఎండు కొబ్బరి పొడిలో డిప్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నిటిని కూడా మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో తయారు చేసి ఇలా ఎండు కొబ్బరిలో డిప్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా క్విక్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.